7 పేపర్స్ అయితే చూసాం. సో లాస్ట్ 7 days నుంచి చూస్తున్నాం. సో ఈరోజు 8th డే అనమాట. ఓకేనా? సో అందరూ ఫాస్ట్గా వాయిస్ క్లియర్ అయితే ఒకసారి క్లియర్ అని కామెంట్ చేయండి. సో ఇంక మనం జస్ట్ ఒక 1 minute మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? జస్ట్ ఒక 1 minute. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో అందరూ ఫాస్ట్గా మీ అటెండెన్స్ ఇచ్చారా ముందు? అటెండెన్స్ వీడియోని లైక్ చేస్తారా ఫాస్ట్గా ముందు? ఓకే, వాయిస్ క్లియర్ అన్నారు. గుడ్. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నారు? బి వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. మనం ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పటికి చాలాసార్లు చూసాం. లాస్ట్ 7 daysలో మనం చాలాసార్లు చూసాం, అవునా? సో క్లియర్గా బి వాల్యూ ఏమవుతుంది? బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48 × 75 అవుతుంది, అంతేనా? ఎలా వచ్చింది? 48/b ఈజ్ ఈక్వల్ టు b/75, అంతేనా? 48/b ఈజ్ ఈక్వల్ టు b/75 అవుతుంది. సో బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48 × 75 అవుతుంది. సో దీనికి మనకు స్క్వేర్ రూట్లోకి వెళ్తుంది బి వాల్యూ కావాలంటే. సో దీన్ని ఏమని రాసుకుంటాం? 16 × 3 రాసుకోవచ్చా 48ని? 75ని 25 × 3 రాసుకోవచ్చా? సో 16కి 4 బయటకు వస్తుంది, 2 3లోంచి ఒక 3 బయటకు వస్తుంది, 25లోంచి 5 బయటకు వస్తుంది. సో 4 × 3 × 5 అంటే 60 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? 60 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 60 అంటే మనకి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఉదయ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ జగదీష్ చెప్పారు. వెరీ గుడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏ సమ్ ఆఫ్ 150 rupees ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts. రూపాయలు 150ని 2 భాగాలుగా విభజించారంట. ఫస్ట్ పార్ట్ ఈజ్ ₹2 more than 3 times ది సెకండ్ పార్ట్. మొదటి భాగం రెండవ భాగం యొక్క 3 రెట్లు కంటే రూపాయలు 2 ఎక్కువ అంట. అలా అయితే రెండవ భాగం కనుక్కోమంటున్నారు. క్లియర్గా ఫాస్ట్గా ఆన్సర్ చేయండి మీరే. ప్రతి క్వశ్చన్కి కొంచెం టైం అయితే ఇస్తాను, ఆ టైంలో మీరు తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 150ని 2 parts 2 భాగాలు చేశారంట. బాగానే ఉంది. మొదటి భాగం వచ్చేసి రెండవ భాగానికి 3 రెట్లు కంటే 2 ఎక్కువ అంట. అంటే రెండవ భాగం ఎంత మనకు తెలియదు కదా. రెండవ భాగాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను బి అని అనుకున్నాను అనుకోండి. అప్పుడు మొదటి భాగం ఏమవుతుంది? దీనికి 3 రెట్లు కంటే 2 ఎక్కువ అంట. ఓకేనా? సో ఇది మొదటి భాగం అవుతుంది, ఇది రెండవ భాగం అవుతుంది. సో మొత్తం కలిపితే ఎంత అవుతుంది అన్నారు? 150 అవుతుంది అన్నారు. సో 3b + b అంటే 4b ఈజ్ ఈక్వల్ టు 2 అటుపక్క వెళ్తే 150 - 2 అంటే 148. సో అప్పుడు b ఏమవుతుంది? 148/4. 4 3s are 12, 4 7s are 28 అంటే b 37 అయ్యింది. సెకండ్ పార్టే కదా అడిగారు, సెకండ్ పార్ట్ బిఏ కదా. సో b 37 అయ్యిందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు, నెక్స్ట్ లావణ్య చెప్పారు. వెరీ గుడ్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ 30%, 20% సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చారంట. అంటే వరుస తగ్గింపులు, రాయితీలు లేదా ఆర్ బై 2 get 1 ఆఫర్ ఇస్తున్నారంట. 2 కొంటే 1 ఉచితంగా పొందండి.
సో ఆ రెండిటి మధ్య పాజిటివ్ డిఫరెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఆ రెండు డిస్కౌంట్స్ అయితే ఇది లేదా ఇది, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని అడుగుతున్నారండి. ఓకేనా, ధనాత్మక వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారు. వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత ఉంది రెండిటి మధ్య అని అడుగుతున్నారు. సో క్లియర్గా ముందు ఫస్ట్ థింగ్ వరుసగా డిస్కౌంట్లు ఇస్తే ఇది ఎంత అవుతుందో చూద్దాం. తర్వాత బై 2 get 1 అంటే అది ఎంతో చూద్దాం. ఓకేనా, రెండు కొంటే ఒకటి ఉచితంగా ఇస్తామంటే అది ఎంతో చూద్దాం. తర్వాత ఇది ఎంతో చూద్దాం. క్లియర్గా ఇప్పుడు క్లారిటీ అర్థం అవుతుంది. మనం ఆల్రెడీ వరుస తగ్గింపులు ఇచ్చినప్పుడు మనం ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. ఇప్పుడు ఇక్కడ తగ్గించారు, డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఏమవుతాయి, రెండు మైనస్లు అవుతాయి. సో -30 -20 -30 into -20 అంటే అది ప్లస్ అయిపోయింది. ప్లస్ 30 into 20 ఎంత, 600 by 100 అంటే మొత్తం ఎంత అయింది, ఇది -50, ఇదేమో +6 అంటే ఇది టోటల్గా -44 అయిందండి. సో టోటల్ డిస్కౌంట్ వచ్చేసి -44. సో ఇక్కడేంటి, రెండు కొనండి ఒకటి ఉచితంగా పొందండి అన్నారు. అంటే మొత్తానికి వాళ్ళు ఎంత ఫ్రీగా ఇస్తున్నట్టు, ఎన్ని ఫ్రీగా ఇస్తున్నట్టు, ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. ఎన్నిటికి, మూడిటికి ఒకటి ఫ్రీ ఇస్తున్నారు. అంతేనా, మొత్తం 3 ఇస్తున్నారు, 3లో ఒకటి ఫ్రీ ఇస్తున్నారు. ఓకేనా, సో 3లో ఒకటి ఫ్రీ ఇస్తున్నారంటే 1/3 వంతు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నట్టు. అంతేనండి, 1/3 వంతు డిస్కౌంట్ ఇస్తున్నట్టు. సో ఎందుకు, 3లో ఒకటి ఉచితంగా ఇస్తున్నారు. సో 1/3 అంటే ఎంత, 33.33%. ఇది మైనస్. సో ఇందులోంచి ఇది తీసేస్తాం. ఇప్పుడు దీనిలోంచి దీన్ని తీస్తాం అనుకోండి, అప్పుడు పాజిటివ్గా వస్తుంది కదా. ఎంత డిఫరెన్స్ ఎంత వస్తుంది, 11 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అంతేనా, క్లియర్గా ఇది 0.33 కాబట్టి 10.66 ఉంటుంది. 10.66నే 10/2/3% అని కూడా అనొచ్చు కదా క్లియర్గా. ఓకేనా, 10/2/3 అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10/2/3 అని ఎంతమంది ఆన్సర్ చేశారో చూద్దాం. ఆప్షన్ 4. ఓకే, ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి దేవరాజు గారు చెప్పారు, వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఓకేనా, యాక్టివ్నెస్ యాక్చువల్లీ బాగా తగ్గింది అందరికీ. ఎందువల్ల, హేమంత్ గారు లాస్ట్లో నేను మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఓకేనా, ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారంట. వాల్యూమ్, ఓకే, ఇది కుడి కాదండి, ఇది వృత్తాకార స్తూపం పరిమాణం ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ వచ్చేసి πr²h. అంతేనా, πr²h ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 814 ఇచ్చారు. కానీ రేడియస్ హైట్ ఈక్వల్ అంటున్నారండి. స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తు ఈక్వల్ అంట. సో లాస్ట్కి ఏం కనుక్కోమన్నారు, ఎత్తు కనుక్కోమంటున్నారు. సో అన్నిటినీ దీన్ని కూడా ఏం చేద్దాం, ఆర్ ప్లేస్లో కూడా హెచ్ పెట్టేస్తున్నాను. ఇంకా అంటే h² × h అంటే h³ అయిపోయింది. ఇది పై అంటే 22/7 తీసుకోమన్నారు కదా. సో ఈజ్ ఈక్వల్ టు 814. సో h³ ఈజ్ ఈక్వల్ టు 22తో క్యాన్సిల్ చేయండి. 22 3s are 66. 66 అంటే మనకి ఇంకెంత ఉంది, లేకపోతే 11తో క్యాన్సిల్ చేసుకుని సింపుల్గా ఎందుకు, 11 2s 11 74s 2 1s 2 37s. సో 37 into 7 వచ్చింది. 37 into 7 ఎంత, 7 7s 49, 7 3s 21 అంటే 259. సో హెచ్ ఏమవుతుంది, √259 అవుతుంది. అంతేనా, √259 అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 4th క్వశ్చన్ ఆప్షన్ 3. ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు, నెక్స్ట్ కౌశికి రెడ్డి, సాయి కుమార్, జనార్దన్, గేమ్ బాయ్, లావణ్య, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు.
అటెండెన్స్ లేదు సార్ అన్నారు, ఎందుకండి? సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఫాస్ట్గా మీరే ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేయండి. అంత యాక్టివ్గా కనిపించట్లేదు, ఎక్కువ మంది కూడా రావట్లేదు, వై? సో ఇక్కడ ఏమంటున్నారు, సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ -2. ఒక సంఖ్య దాని విలోమంలా మొత్తం -2 అంట. అంటే అది ఎక్స్ అనుకోండి, ఎక్స్ ప్లస్ 1/x ఎంత అంటున్నారు, -2 అంటున్నారు. అలా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందో అంటున్నారు. ఓకేనా? అలాగే ఆ నెంబర్ కూడా ఎంత అవుతుందో అని అడుగుతున్నారు. ఎక్స్ ప్లస్ 1/x -2 అంటే ఎక్స్ ఎంత అవుతుందండి? -1 పెట్టండి, -1 -1 -2 అవుతుందా? ఎక్స్ ఏమవుతుంది, -1 అవుతుంది. అలాగే ఎక్స్ ప్లస్ 1/x 2 అనుకోండి, అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ 1 అవుతుంది. ఇవి సింపుల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈజీ కనిపిస్తాయి. సరే ఎక్స్ -1 అయింది, సరే ఇది ఒకటి తప్పని తేలింది, బట్ మిగతా అన్నిటికీ ఎక్స్ -1 ఇచ్చాడు. సరే ఈక్వేషన్ ఏంటో కనుక్కుందాం. ఎక్స్ని ఇలా మల్టిప్లై చేద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఈ ఎక్స్ని అటుపక్క మల్టిప్లై చేస్తే -2x. సో అంటే ఎక్స్ స్క్వేర్, ఈ 2xని ఇటుపక్క పంపిస్తే +2x + 1 = 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x + 1 = 0 అంటే క్లియర్గా మనకి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని అర్థమైంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ లావణ్య కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ప్రియా చిన్ను కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. ఇవి నిజంగా గ్రూప్ డికి సంబంధించినవే, గ్రూప్ 2 లెవెల్లో ఉన్నాయి. లేదండి, మీకు 90% క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. 90% క్వశ్చన్స్ మనం ఇప్పుడు దాకా చూసిన క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి కదండి. ఒక 10% మాత్రం కొన్నిసార్లు అంటే జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రం కొంచెం కష్టంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చాలా పేపర్స్లో మనం చూసాం అన్నీ ఈజీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు, ఒక లంబకోణ త్రిభుజం అన్నారు, బి దగ్గర లంబకోణం అంట, రైట్ యాంగిల్ డట్ బి. సో ఇప్పుడు ఆ ట్రయాంగిల్ నేను వేస్తున్నానండి, ఇది ఒక ట్రయాంగిల్ వేసాను. ఏంటి, ఏ బి సి, ఎందుకంటే బి దగ్గర 90 degrees ఉందన్నారు క్లియర్గా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, tan ఏ. ఇప్పుడు tan ఏ వచ్చేసి 1/√3 అంట. అంటే tan ఏ, tan తీటా ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా, ఇది 1 అవుతుంది, ఇది √3 అవుతుంది అప్పుడు, అంతేనా? అలాగే సింపుల్గా అలా వేసుకోవాల్సిన అవసరమే లేదు. tan ఏ 1/√3 అంటే tan 30 కదా 1/√3, అవునా? సో అంటే ఇది 30 degrees అయిందంటే యాంగిల్ సి ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది, అంతేనా? అంతే కదా. సో ఇప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ సి వచ్చాయి. ఇప్పుడు సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి కనుక్కోగలం కదా ఈజీగానే. సైన్ ఏ అంటే సైన్ 30 ఎంత, సైన్ 30 వచ్చేసి 1/2. కాస్ సి అంటే కాస్ 60 ఎంత, కాస్ 60 కూడా 1/2నే. కాస్ 30 ఎంత, ఏ అంటే 30 కదా, కాస్ 30 వచ్చేసి √3/2. అలాగే సైన్ 60 కూడా √3/2. సో ఇప్పుడు ఇది 1/4 ప్లస్ √3 × √3 అంటే 3/4, అంటే 4/4 అయింది, అంటే 1 అయింది. ఈజీగానే ఉంది కదండి, అవునా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. బట్ ఇక్కడ మనం ఏంటి, ఆ tan 30 ఎంత, కాస్ 30 ఎంత, సైన్ 30 ఎంత, ఇవి ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఈ ముందు ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా మనకు తెలియాలి కదా, అవునా? సో 6th క్వశ్చన్ ఆప్షన్ 1. 6th క్వశ్చన్ ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ లవ్లీ వీరేంద్ర చెప్పారు, వెరీ గుడ్. కౌశికి రెడ్డి, లావణ్య, సాయి కుమార్, మ్యూజిక్ వరల్డ్, జనార్దన్, వాణి, వెరీ గుడ్ అండి. సైన్ ఏ ప్లస్ బి అన్నారు, వెరీ గుడ్.
sin a ప్లస్ బి అంటే sin a cos b ప్లస్ cos a sin b అవుతుంది. సో sin 30 ప్లస్ 60 అంటే sin 90 అవుతుంది. sin 90 ఈజ్ 1. ఎస్, వెరీ గుడ్ అండి. అది అలా కనిపించిన వెంటనే మనం ఎస్ అలా తీసుకోవచ్చు. కీర్తి గారు వెరీ గుడ్ అండి. ఓకే, ఎల్సిఎం అడిగారు, సింపులే కదా. ఏది కామన్ ఉందో దాని పక్కన తీసేద్దాం. ఏం కామన్? 2 కామన్ కనిపిస్తుంది. 2 తీస్తే ఇక్కడ 31, ఇక్కడ 15 ఉంటుంది. ఇంకేం కామన్గా ఉంది? ఇంకేం కామన్గా నాకు కనిపించట్లే. సో 2 ఇంటూ 15 ఇంటూ 31 అంటే 30 ఇంటూ 31. 30 ఇంటూ 31 ఎంత? 930. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. (930) అని ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు. నెక్స్ట్ లావణ్య చెప్పారు. వెరీ గుడ్ అండి. మ్యూజిక్ వరల్డ్ సాయి కుమార్, కౌశికి రెడ్డి, వెరీ వెరీ నైస్. ఆర్ఆర్బి ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని? సపరేట్ వీడియో నేను చేస్తానండి. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, జోన్ వైజ్ జోన్కి మారుతుంది. సో అది సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? 10 సంవత్సరాలకి ఒక చక్రవడ్డీ రేట్తోని డబ్బు మొత్తం 3 రెట్లు అవుతుందంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీ మనీ పెట్టారనుకోండి, అది 3 సంవత్సరాలకి ఏమవుతుందంటే 3 రెట్లు అయిందండి, అంటే 3p అయింది. అలా అయితే 9 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతున్నారండి. అంటే 9p అవ్వాలి. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇది ఏమవుతుంది? 3 సంవత్సరాలకి 3 ఇంతలు అయిందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే 3 సంవత్సరాలకు 3 ఇంతలు అయిందా, నెక్స్ట్ 3 సంవత్సరాలకి మళ్ళీ 3 ఇంతలే అవుతుంది. నెక్స్ట్ 3 సంవత్సరాలకి మళ్ళీ 3 ఇంతలు అవుతుంది. సో క్లియర్గా 3pకి 3 టైమ్స్ అంటే 9p సరిపోయిందా? సో క్లియర్గా, సారీ ఎన్ని ఇయర్స్ అన్నారు? 10 ఇయర్స్ అన్నారు కదా. సో 10 ఇయర్స్కి 3p అయింది. సో మళ్ళీ ఇంకొక 10 ఇయర్స్కి ఏమవుతుంది? 3 టైమ్స్ అవుతుంది. ఇంకో 10 సంవత్సరాలకి దీనికి ఇది 3 ఇంతలు అవుతుంది. సో మొత్తం ఎన్ని సంవత్సరాలు పట్టినట్టు? 20 సంవత్సరాలకి 9 ఇంతలు అవుతుంది అని మనం ఈజీగా చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ సాయి కుమార్ చెప్పారు, నెక్స్ట్ ప్రియా చిన్ను చెప్పారు. వెరీ గుడ్ అండి. లావణ్య మ్యూజిక్ వరల్డ్, వెరీ గుడ్. సార్ ఓన్లీ మ్యాథ్స్ గ్రూప్ డి ఎగ్జామ్కి అంతా టాపిక్స్ మీరేం చెప్తున్నారు అర్థం కాలేదండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? విష్ణు స్కోర్డ్ ఎక్స్ రన్స్ ఇన్ హిస్ 10th ఇన్నింగ్స్. విష్ణు వచ్చేసి 10వ ఇన్నింగ్స్లో ఎక్స్ పరుగులు చేశారంటండి. ఇప్పుడు చూడండి, మొత్తం 10 ఇన్నింగ్స్ ఉన్నాయి. అయితే ఆఫ్టర్ స్కోరింగ్ దోస్ రన్స్ హిస్ యావరేజ్ పర్ ఇన్నింగ్స్ ఇంక్రీజ్డ్ బై 8 runs. ఆ పరుగులు చేసిన తర్వాత అతని సగటు ఏమైందంటే 8 పరుగులు పెరిగిందంట. కొత్త సగటు 28 అయితే ఎక్స్ విలువను కనుక్కోమంటారు. న్యూ యావరేజ్ 28 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు చూడండి, ఇవి 9 ఇన్నింగ్స్ అనుకుందామండి. ఇంతవరకు 9 ఇన్నింగ్స్. ఓకేనా? ఇవి 9 ఇన్నింగ్స్ అండి. ఇది 10th ఇన్నింగ్. ఇందులో ఎక్స్ పరుగులు చేశారు. అప్పుడు దాకా యావరేజ్ 8 పెరిగింది అన్నారు కదా. కొత్త యావరేజ్ ఏమి ఇచ్చారు? 28 ఇచ్చారు. అంటే అప్పుడు దాకా 20 ఉంది యావరేజ్. యావరేజ్ వచ్చి 20 ఉంది. ఇప్పుడు ఏమైంది? 28 అయింది. అంటే 8 పెరిగింది. అవునా? 8 పెరిగింది అంటే ఒక్కొక్క 9 మెంబర్స్కి 8 ఇవ్వండి. అంటే 72 కొత్తగా ఇక్కడి నుంచి ఇచ్చారు. యావరేజ్ అంటే ఏం చేయడం? మొత్తం బ్యాలెన్స్ చేయడం. సో 72 ఇక్కడ ఇస్తేనే కదా అప్పుడు అన్ని 20లకు వస్తే 28 అవుతుంది. అలాగే అప్పుడు ఇక్కడ కూడా ఇంకా 28 ఉండాలి 72 ఇచ్చిన తర్వాత. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అందరిది యావరేజ్ 28 అవుతుంది. అందరికి సమానంగా పంచితే 28 వస్తుంది. అప్పుడు యావరేజ్ దాన్ని 28 అని అంటాం. సో ఈ 28ని 72ని కలిపితే ఎంత వస్తుంది? కరెక్ట్గా 100 వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? 100 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్ 4.
ప్రియా చిన్ను ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ కౌశికి రెడ్డి, సాయి కుమార్, జితిన్ సింగ్, గేమ్ బాయ్, జగదీష్, జనార్దన్. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్. ఏ జోన్ బెటర్ అంటున్నారు, ఒకసారి క్లియర్గా చూడాలండి. మొత్తం ప్రీవియస్ ఇయర్స్ చూసిన తర్వాత కానీ మనం చెప్పలేం. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ప్రతిసారి ప్రతిరోజు అడుగుతూనే ఉండాలి లైక్ చేయమని. 130 మెంబర్స్ ఉన్నారు, 110 లైక్స్ మాత్రమే ఉన్నాయి. ఏముందండి, లైక్ చేస్తే ఏం పోదు కదా మనకి. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, 2 నెంబర్స్ని కలిపితే 205 వస్తుందంట. ఒక సంఖ్యలో 5% తగ్గించి మరొకటి 10% పెంచితే అప్పుడు 2 సమానం అవుతాయంట. చూడండి, one of these numbers is reduced by 5% and other is increased by 10%. The resulting numbers are equal to each other. అలా అయితే చిన్న నెంబర్ ఏంటి, ఆ రెండిట్లో చిన్న నెంబర్ ఏంటి అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏ అనుకోండి, ఒకటి బి అనుకోండి. ఇది 5% తగ్గించారంటే 95/100 అయింది. అది ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నారు, దీన్ని 10% పెంచితే దానికి ఈక్వల్ అవుతుంది అన్నారు. అంతేనా? సో 100 క్యాన్సిల్ అయిపోతే 95 110, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా, 5 19s 5 22s. సో అంటే ఏ బై బి ఎంత అవుతుంది, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 22/19. అంటే చిన్నది ఏమవుతుంది, బి చిన్నది అవుతుంది. ఓకేనా, ఎందుకంటే 19 ఉంది కాబట్టి. సో అంటే ఏ 22 అయితే బి 19 అవుతుందని. అంటే మొత్తం ఎంత కలిపితే 41 భాగాలు, అంటే 41 పార్ట్స్ వేస్తే అందులో 22 పార్ట్స్ ఏ ఉంటుంది, 19 పార్ట్స్ బి ఉంటుంది. సో 205ని 41 పార్ట్స్ వేయండి, అంటే ఒక్కొక్క పార్ట్ 5కి ఈక్వల్ అయింది. సో అంటే అప్పుడు ఏ నెంబర్ ఏమవుతుంది, 5 × 22 110 అవుతుంది. 5 × 19 బి ఏమో 95 అవుతుంది. సో ఆ నెంబర్స్ ఏంటి, 110 95 అనమాట. సో చిన్న నెంబర్ ఏంటి అని అడిగారు. చిన్న నెంబర్ ఏంటి, 95. క్లియర్గా ఓకేనా. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు, నెక్స్ట్ సాయి కుమార్ చెప్పారు. ప్రియా చిన్నుకి పేపర్ లీక్ చేశారంట హిమంత్ గారు. వెరీ గుడ్ అండి, మ్యూజిక్ వరల్డ్. 5 ఎలా వచ్చింది, ఏం 5 అండి, ఏ క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు, 5 ఎలా వచ్చిందని. 5తో క్యాన్సిల్ చేసుకున్నాం అంతే. సో ఓకే, విచ్ ఈ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అన్నారు. చూసిన వెంటనే చెప్పచ్చు కదా, న్యూమరేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు న్యూమరేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు డినామినేటర్లో ఏదైతే పెద్దది ఉంటుందో అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంతేనా? సో డినామినేటర్స్లో ఏది పెద్దది ఉంది, 155 పెద్దది ఉంది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్ 2. సో ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ ప్రియా చిన్ను చెప్పారు. వెరీ గుడ్. క్వశ్చన్ రాకముందే ఆన్సర్ చెప్తున్నారు, హౌ చదివే లోపే అంట. వాట్ పేపర్ అన్నాడు, సారీ సార్ జస్ట్. ఓకేలేండి, అప్పుడప్పుడు కొంచెం ఫన్ కూడా ఉండాలి. బేసిక్ చాలా సీరియస్గా ఏం సాల్వ్ చేస్తారు, అప్పుడప్పుడు కొంచెం అలా. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, ఈరోజు మండే అంట, 22nd January 2020 మండే. అయితే January 22nd 2020 వచ్చేసి మండే అయితే ఈ రోజుతో కలిపి 100 రోజులు ఆఫ్టర్ 100 days ఏ డే అవుతుంది అంటున్నారు. ఈ రోజుతో కలిపి అంటే ఆఫ్టర్ 99 days ఏ డే వస్తుంది.
99 డేస్ తర్వాత ఏ డే వస్తుందో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో జనవరి 22 అన్నారు. సో జనవరి 22 తర్వాత ఎన్ని డేస్ ఉంటాయి? జనవరిలో 9 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 2020 కదా. సో ఇదేంటి? లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే తెలుసు కదండి, 4తో డివిజిబుల్ అవ్వాలి. 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్, కానీ 100తో డివిజిబుల్ అవ్వకూడదు, 400తో డివిజిబుల్ అవ్వాలి. ఒకవేళ కనుక లాస్ట్లో జీరోస్ కనుక ఉంటే 400తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1600 అనేది లీప్ ఇయర్, కానీ 1700 లీప్ ఇయర్ కాదు. ఓకేనా? ఇది అందరికీ తెలుసని అనుకుంటున్నాను లీప్ ఇయర్ అంటే ఏంటో. సో 2020 అనేది లీప్ ఇయర్ కదా. సో అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. నెక్స్ట్ మార్చ్లో 31 డేస్ ఉంటాయి. చూడండి సమ్ చేస్తున్నాను, సమ్ చేస్తుంటే దగ్గరలో రావాలి మనకి. ఆ 99 డేస్ వచ్చిన తర్వాత ఆపుదాం. నెక్స్ట్ ఏప్రిల్కి 30 డేస్ ఉంటాయి. ఒకసారి కౌంట్ చేయండి, 29 + 30 30 60 90 99, కరెక్ట్గా 99 అయ్యాయండి. కరెక్ట్గా 99 అయ్యాయి. ఇదేంటి? ఏప్రిల్ 30 అంటే నెక్స్ట్ డే ఏమవుతుంది? మే 1 అవుతుంది. ఓకేనా? సో మే 1 అవుతుంది. మే 1 రెండు ఉన్నాయి ఆప్షన్స్లో, మండే అని ఒకటి, వెన్స్డే అని ఒకటి. ఇప్పుడు చూద్దాం ఏ డే అవుతుంది. ఏ డే అవుతుంది? 7తో రిమైండర్ చూడాలి. 7తో రిమైండర్ చూస్తే ఇది 1, ఇదేమో రిమైండర్ 3, ఇదేమో రిమైండర్ 2, ఇదేమో రిమైండర్ 2. సో మొత్తం టోటల్ ఎంత అయింది? ఇందులో కూడా 7 ఉంది. 2 + 2 + 3 7 అయింది కదా. అది కూడా క్యాన్సిల్ చేస్తే 1 వచ్చింది రిమైండర్. ఇది 1 వచ్చింది. అంటే ఈ లాస్ట్ డే ఇక్కడ ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. కానీ నెక్స్ట్ డే కావాలి. నెక్స్ట్ డే కావాలంటే వెన్స్డే అవుతుంది, బుధవారం. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో 12th క్వశ్చన్ ఆప్షన్ 2. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. అన్మోష యాదవ్ కరెక్ట్ చెప్పారు. ఫస్ట్ ఇందిరా చెప్పారు, నెక్స్ట్ అన్మోష యాదవ్, తర్వాత ఇందిరా. ఓకే. వీరేందర్, టిఎస్, గేమ్ బాయ్, జగదీష్, ప్రియా చిన్ను, ఉదయ్, సాయి కుమార్. వెరీ గుడ్ అండి. ఓకే. సో ఈ క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేసింది ఏంటి? a⁻m × a⁻n ఎంత అవుతుంది? a⁻m+n అవుతుంది. a⁻n డివైడెడ్ బై a⁻n ఏమవుతుంది? a⁻m-n అవుతుంది. a⁻m = a⁻n అయితే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి మనం సాల్వ్ చేయాలంటే. ఓకేనా? సో అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పాం. సో ఇప్పుడు ఈ రెండింటిని చూడండి, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. +3n + 4. అలాగే ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 11 - 5. ఎందుకు? బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో అందుకని నేను ఏం చేశాను? పవర్స్ని ఈక్వల్ చేశాను సింపుల్గా. ఇంకా సో ఇంకేమైంది? 3n - 3 = 11 - 5 6. అంటే 3n = 6 + 3 9. అంటే n = 3 అవుతుందన్నమాట. ఓకేనా? n 3 అవుతుంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. n3 ఆప్షన్ కూడా 3. వెరీ గుడ్. థర్టీన్త్ క్వశ్చన్ లావణ్య ఫస్ట్ చెప్పారు. గుడ్. నెక్స్ట్ మ్యూజిక్ వరల్డ్, అన్మోష యాదవ్, శివకుమార్. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ నైస్. సో 3 సైడ్స్ తెలిసినప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? √(s × s - a × s - b × s - c). ఇది ఫార్ములా. ఎస్ వాల్యూ ఎంత? a + b + c/2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట ఇవి. ఓకేనా? ఈ రెండు ఖచ్చితంగా తెలియాలి, అప్పుడే మనం ఏరియా కనుక్కోగలం. ఒకవేళ కనుక ఏదో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయితే తప్ప మనం ఇంక ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 4 5 ఇచ్చారనుకోండి సైడ్స్, మనకు అప్పుడు తెలుసు క్లియర్గా మనకి, అంటే ఇవి 3 4 అవుతుంది, ఇది 5 అవుతుందని. ఎందుకు? పైథాగరన్ ట్రిప్లెట్స్. అలాగే 5 12 13 కానీ
అలా మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేసేస్తాం, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలిస్తే. సో అంటే హాఫ్ ఇంటూ 3x4 అవుద్ది. ఓకేనా? సో అలా అనమాట. సో ఇక్కడ మనకి ఇదేం పైథాగరన్ ట్రిప్లెట్స్ లాగా మనకేం కనిపించట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ వాల్యూ ఫస్ట్ కనుక్కోవాలి. ఎస్ వాల్యూ ఎంత అవుతుంది, మొత్తం మూడింటిని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాలి. మూడింటిని యాడ్ చేయండి, 36ని 34ని కలిపితే 70, 70కి 42ని కలిపితే 112, 112 డివైడెడ్ బై 2 అంటే 56 వచ్చిందండి. సరే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే 56 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 56 మైనస్ 42 14, 56 మైనస్ 36 20, 56 మైనస్ 34 22. ఇంకేముంది, ఇప్పుడు 14 ఈ 56ని ఏమని రాసుకోవచ్చు, 14 ఇంటూ 4 రాసుకోవచ్చా? సో 2 14లు ఉన్నాయి కాబట్టి బయటకు ఒక 14 వచ్చింది. 4కి 2 ఒకటి బయటకు వచ్చింది. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 20ని 10 ఇంటూ 2 రాసుకోవచ్చా? 22ని 11 ఇంటూ 2 రాసుకోవచ్చా? ఈ 2లోంచి ఒక 2 బయటకు వస్తుంది, అంటే 14 ఇంటూ 2 28, 28 ఇంటూ 2 56, స్క్వేర్ రూట్ 10 ఇంటూ 11 110. సో 56 110 రూట్ అవుతుందన్నమాట. ఓకేనా? 56 స్క్వేర్ రూట్ ఆఫ్ 110 ఆన్సర్ అవుతుందంటే ఆప్షన్ 2. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 14th వన్ ఆప్షన్ 2. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. కౌశికి రెడ్డి ఫస్ట్ కరెక్ట్గా చెప్పారు. మీరు ఏ క్వశ్చన్ నెంబర్స్ వేయండి, లేకపోతే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో అర్థం కాదు. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ట్రయాంగిల్ ఏబీసీ ఉందంట. నేను ఆ లోపు నెమ్మదిగా ఆ డయాగ్రామ్ వేస్తాను. ఓకేనా? సో ఆ లోపు మీరు ఆన్సర్ చేయండి. ఏబీసీ ఉందంట, డి అనే పాయింట్ ఉందంట బీసీ మీద. ఇది ఏం చేస్తుందంటే యాంగిల్ ఏని కరెక్ట్గా 2 భాగాలు చేస్తుంది. యాంగిల్ ఏని దీన్ని 2 భాగాలు చేస్తుందంట కరెక్ట్గా. ఓకేనా? అలాగే ఏమి ఇచ్చారు, ఏసీ ఎంత ఇచ్చారు, 4.2 ఇచ్చారు. అలాగే బీసీ ఎంత ఇచ్చారు, బీసీ మొత్తం 7 ఇచ్చారు. బీడీ ఎంత ఇచ్చారు, 4 ఇచ్చారు. ఇది డి కదా, బీడీ 4 ఇచ్చారు, బీసీ మొత్తం 7 ఇచ్చారు. అంటే అప్పుడు సిడి ఎంత అవుతుంది, 3 అవుతుంది కదా ఆటోమేటిక్గా. అవునా? సో ఇప్పుడు ఏమడుగుతున్నారు క్వశ్చన్, ఏబి ఎంత అని అడుగుతున్నారు. ఏబి ఎంత అని అడుగుతున్నారు. ఏబి ఎంత? సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సైడ్ ఏమో సేమ్ ఉందండి, ఈ సైడ్ సేమ్ ఉంది, అండ్ ఇదేమో 3 ఉంది, ఇదేమో 4.2 ఉంది. సో క్లియర్గా అప్పుడు ఇది ఎంత అవుతుంది అనేది క్వశ్చన్, అంతేనా? దీనికి దీనికి ఉన్న రేషియో, దీనికి ఉన్న రేషియో ఈక్వల్ అవుతుందా? ఇది 3కి ఎన్ని టైమ్స్ ఉంది, 1.4 టైమ్స్ ఉంది. అవునా? 3 ఇంటూ 1.4 టైమ్స్ ఉంది. సో దీనికి ఏమవ్వాలి, 4 ఇంటూ 1.4 టైమ్స్ అంటే ఇది 5.6 అవుతుంది. ఎందుకు, ఈ యాంగిల్ ఈక్వల్, అవునా, ఈ సైడ్ కూడా ఈక్వల్. సో అప్పుడు ఈ రేషియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, 5.6 సెంటీమీటర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫార్ములాస్కి సెపరేట్ వీడియో ఖచ్చితంగా చేస్తానండి. అందులో మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఎట్ ప్రెజెంట్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ సన్ ఈస్ 30 years. ప్రస్తుత తల్లి కొడుకుల వయస్సు భేదం వచ్చేసి 30 ఏళ్ళు అంటండి. 15 సంవత్సరాల ముందు 15 years ago మదర్స్ ఏజ్ వాజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద మదర్. తల్లి వయసు కొడుకు వయస్సు కంటే 2 ఇంతలంట. ఎప్పుడు, 15 సంవత్సరాల క్రితం. అంటే 15 సంవత్సరాల క్రితం వాళ్ళ నిష్పత్తి ఏంటి, 2:1. ఇది మదర్ ఏజ్, ఇది సన్ ఏజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ప్రెజెంట్ అంట వాళ్ళిద్దరు ఏజెస్ మధ్యన డిఫరెన్స్ 30 అంట. ఇప్పుడు 15 సంవత్సరాల ముందు డిఫరెన్స్ మారుతుందా,
మారదు కదా, డిఫరెన్స్ అనేది ఎప్పుడూ మారదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి 2 ఇయర్స్ అనుకోండి, ఒకరికి 10 ఇయర్స్ అనుకోండి, ఆ డిఫరెన్స్ అంతా 8 ఇయర్స్. ఇంకా 20 ఇయర్స్ తర్వాతైనా, 30 ఇయర్స్ తర్వాతైనా, 100 ఇయర్స్ తర్వాతైనా వాళ్ళ మధ్యన డిఫరెన్స్ అనేది అంతే సేమే ఉంటుంది. ఓకేనా? సో అంటే అప్పుడు కూడా సేమ్ ఇంతే ఉన్నది, 30 ఇయర్సే డిఫరెన్స్ ఉంది. సో అంటే ఒక భాగం ఎక్కువ ఉంది కదా, ఆ ఒక భాగం 30 ఇయర్స్ అవుతుంది. అంటే క్లియర్గా 60 ఇయర్స్ అప్పుడు ఏజ్ ఉంటుంది, వాళ్ళ సన్కి 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది మదర్ అడుగుతున్నారు. ఇది 15 సంవత్సరాల ముందు ఏజ్ కదా, ప్రెజెంట్ ఏజ్ ఏమవుతుంది, +15. సో మదర్ది అడిగారు కాబట్టి 75 అవుతుందని చెప్పచ్చు అనమాట. ఓకేనా? ప్రెజెంట్ ఏజ్ అడిగారు, చూసారా చాలామంది మిస్టేక్ చేశారు, 60 అని ఆన్సర్ చేస్తున్నారు. ఇదే మిస్టేక్ చేస్తాం మనం. ప్రెజెంట్ ఏజ్ అడిగారు, ప్రెజెంట్ ఏజ్ అయితే +15 చేయాలి మనం, 75 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్ సండే రోజు. ఓకే అండి, తప్పకుండా ట్రై చేస్తానండి. ఓకేనా? సో 75 అని ఫస్ట్ వైద్య శ్రీకృష్ణ చెప్పారు. నెక్స్ట్ ప్రియా చిన్ను, అనీష్ వెరీ గుడ్, కౌశికి రెడ్డి, సాయి కుమార్ వెరీ గుడ్ అండి. ఓకే, సింపుల్ అప్రాక్సిమేషన్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజీయే కదా. ఏంటి ఇది 18, ఇది 3.99 అంటే 4 ప్లస్ 9.99 అంటే 10 ఇంటూ 3.99 అంటే 4. ఇది 72, ఇది 40. 72కి 40 కలిపితే 112. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్ 2 ఫస్ట్ లావణ్య చెప్పారు. నెక్స్ట్ వివేక్ స్మార్ట్, ప్రియా చిన్ను మ్యూజిక్ వరల్డ్, ఉదయ్, శైలు, వినయ్ చార్లీ వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి శ్రవంతి గారు ఫర్ బికమింగ్ అవర్ మెంబర్. సో మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే పక్కన జాయిన్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ పక్కన, జస్ట్ ఓన్లీ సపోర్ట్ చేయడానికి అది మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే అందులో ఎడిషనల్గా ఏమి రాదు, బట్ జస్ట్ టు సపోర్ట్ ది ఛానల్ అంతే. సో ఇక్కడ ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 14 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్ అంటున్నారు. 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబా కంటే 14 రెట్లు. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 36 అండ్ ద సమ్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 270. సంఖ్యల్లో ఒకటి 36 మరియు కాసాగు మరియు గాసాబా మొత్తం 270 అయితే మరొక సంఖ్య ఏంటి? ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చేసి ఎక్స్ అని అనుకుంటే అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 14 రెట్లు కదా, 14x అవుతుంది. ఈ రెండింటినీ కలిపితే 270 అని ఇచ్చేశారు, అవునా? సో అప్పుడు 15x ఈజ్ ఈక్వల్ టు 270 అయింది. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, 15 1s 15 8s అంటే ఎక్స్ 18 అయిందండి. ఓకేనా? సో ఎక్స్ 18 అయిందంటే అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 14 × 18. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 18 అయింది. సరే ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటి, ఒక నెంబర్ 36 అయితే ఇంకో నెంబర్ ఏంటి అన్నారు. మనకి ఎల్సిఎం తెలిసింది, హెచ్సిఎఫ్ తెలిసింది, మనకి ఉంది కదా ఫార్ములా, ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి. సో క్లియర్గా ఎల్సిఎం ఎంత, 14 × 18 మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 18 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక నెంబర్ 36 అని తెలుసు, ఇంకో నెంబర్ నేను ఏ అనుకుంటున్నాను. సింపుల్, ఇంకేముంది, క్యాన్సిల్ చేద్దాం. 18 1s 18 2s 2 1s 2 9s. సో 9 × 14 అవుతుంది ఎంత, 126 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ ప్రియా చిన్ను, నెక్స్ట్ సాయి కుమార్ వెరీ గుడ్ అండి.
19th క్వశ్చన్ ఏంటి, ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో పని అవుతుంది అంటున్నారు. అంటే రోజు విడిచి రోజు పని చేస్తా, అంటే ఒక రోజు ఏ, ఇంకో రోజు బి. ఏ ప్రారంభించారంట పనిని. సో ఇప్పుడు ఏంటి, ఏ వచ్చేసి 9 రోజుల్లో ఒక పనిని చేయగలరు, బి వచ్చేసి అదే పనిని 12 రోజుల్లో చేయగలరు. ఎల్సిఎం ఎంత, 36. సో మొత్తం పనిని ఏమనుకుంటాం, 36 యూనిట్లని అనుకుంటున్నాం. సో ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తారు, బి రోజుకి 3 యూనిట్లు చేస్తారు. సో మొత్తం 7 యూనిట్లు చేస్తారు. ఎన్ని రోజులకి, ఒక రోజు ఏ చేస్తే ఒక రోజు బి కదా, అంటే 2 రోజులకి 7 యూనిట్లు చేస్తున్నారు. సో 36 యూనిట్లు ఉన్నాయి కదా, 7 5లు 35, అంటే దీనికి 5 ఇంతలు, అంటే 35 యూనిట్లకి దీనికి 5 ఇంతలు, అంటే 10 రోజులు పడుతుంది వాళ్ళకి. ఇంకొక యూనిట్ మిగులుతుంది. ఆ ఒక యూనిట్ ఎవరు చేయాలి, ఏ కదా స్టార్ట్ చేయాలి. కాబట్టి రోజుకి 4 యూనిట్లు చేస్తారు. ఒక యూనిట్ చేయడానికి 1/4 రోజు పడుతుంది, అంటే 10 డేస్. ఇది 1/4 రోజు, అంటే 10 1/4 రోజులు. సో 10 1/4 డేస్ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది ఆప్షన్ 3. 19th వన్ ఆప్షన్ 3. గుడ్. ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ ఉదయ్ చెప్పారు. వెరీ గుడ్ అండి. 36 ఎలా అనుకోవాలి, ఏముందండి మనకి ఇప్పుడు ఏంటి, ఎల్సిఎం తీసుకుంటాం. 9కి 12కి ఎల్సిఎం, 9కి 12కి ఎల్సిఎం ఎంత, 3 కామన్ తీస్తే 3 3s 3 4s, ఇంకేం కామన్ ముందు ఏం లేదు కదా. సో ఎల్సిఎం చేయండి, 4 × 3 12, 12 × 3 36. సో టోటల్ వర్క్ని నేను 36 అని అనుకున్నాను. టోటల్ వర్క్ని ఎప్పుడు కూడా ఎంతైనా అనుకోవచ్చు, కానీ ఎల్సిఎంనే తీసుకొని అనుకుంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి మనం ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటాము. ఓకేనా. కమల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ విష్ణు. కమల్ వచ్చేసి విష్ణు వాళ్ళ తండ్రి అంట. సమ్ ఆఫ్ దర్ ఏజెస్, ప్రెజెంట్ ఏజెస్ వచ్చేసి మొత్తం వారి ప్రస్తుత వయసులు మొత్తం 60 సంవత్సరాలంట. 6 సంవత్సరాల ముందు కమల్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ విష్ణు. ఒకవేళ 6 సంవత్సరాల క్రితం కమల్ వయసు అప్పటి విష్ణు వయసుకు 5 రెట్లు అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విష్ణు, ఇప్పుడు విష్ణు వయస్సు ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, కమల్ వచ్చేసి విష్ణు వాళ్ళ తండ్రి కదా, కమల్ విష్ణు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, 6 సంవత్సరాల క్రితం 5:1, 5 రెట్లు అన్నారంటే 5:1 నిష్పత్తి అని. ఎప్పుడైతే రేషియో ఇచ్చారో దాన్ని మనం చూసుకొని ఈజీగా సాల్వ్ చేసుకుంటాం అనమాట దాని నుంచి. ఓకేనా. సో 5:1 రేషియో కదా, ఇది ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం. ప్రెజెంట్ ఏజ్లో వాళ్ళిద్దరిది కలిపితే 60 అండి. 6 సంవత్సరాల ముందు వాళ్ళిద్దరి ఏజ్ కలిపితే ఏమవుతుంది మనకు తెలుసు. 6 సంవత్సరాల ముందు ఇద్దరిది 6 years తగ్గుతాయి కదా, అంటే 12 years తగ్గాలి, అంటే 48 అవుతుందండి అప్పుడు. అంతేనా. సో అప్పుడు 5:1 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే మొత్తం 6 భాగాలు అయితే 6 భాగాలు 48 చేయండి, అంటే ఒక భాగం 8 అవుతుంది. అంటే 8 × 5 40, 8 × 1 8. అంటే కమల్ గారి వయసు అప్పుడు 40, విష్ణు వయసు వచ్చేసి 8. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విష్ణు, ప్రస్తుత వయసు ఎంత. ఇదేంటి 6 years ముందుది కదా ఏజ్, 6 years ముందు 48 ఉండేది. సో ప్రెజెంట్ విష్ణు ఏజ్ 8కి 6 కలపాలి, 8 + 6 14 అవుతుంది అనమాట. ఓకేనా. ఏమవుతుంది, 14 అవుతుంది అని చెప్పచ్చు. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 19 ఎక్స్ప్లెయిన్ అగైన్ అన్నారు, లాస్ట్లో నేను మళ్ళీ చెప్తానండి. ఓకేనా. ఫోర్టీన్ అని చాలా తక్కువ మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ మ్యూజిక్ వాళ్ళు చెప్పారు, నెక్స్ట్ గేమ్ బాయ్ చెప్పారు. వెరీ గుడ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ కదండి, అవునా. ఏముంది, ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేసుకుంటాం. 3 + 11 14 ఇంటూ 4 డివైడెడ్ బై, ఇక్కడ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం, 7 - 21. ఇంకేముంది, 14కి 4 మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేయాలంట, -21 అంట. 7 1s 7 2s, 2 × 4 8, 8 - 21, 8 - 21 ఎంత, -13. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ చేయండి. ఇంకా ఈజీ క్వశ్చన్, చూడగానే అర్థమైపోతుంది ఆన్సర్ ఇది. గుడ్. ఫస్ట్ మ్యూజిక్ వాళ్ళు చెప్పారు, నెక్స్ట్ ఆప్షన్ 3. సో
నెక్స్ట్ శశిరేఖ చెప్పారు, రమావతు చెప్పారు, కౌశికి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఫోర్తో డివిజిబుల్ అయ్యేది ఏంటి అంటున్నారు. లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబిలిటీ రూల్స్ అయితే ఖచ్చితంగా తెలియాలి. లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 24 ఉంది. సో క్లియర్గా 2124 అనేది 4తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఈజీ క్వశ్చన్ కదా, చూసిన వెంటనే ఎవరైనా ఆన్సర్ చేస్తారు. గుడ్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 23rd క్వశ్చన్, ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది అంటున్నారు. రెగ్యులర్ హెక్సాగన్లో సాధారణ షడ్భుజి యొక్క ప్రతి అంతర కోణం యొక్క కొలత ఎంత అంటున్నారు. మనం ఆల్రెడీ నిన్నో మొన్నో మనం ఈ ఫార్ములా కూడా మనం చూసాం. యాక్చువల్లీ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు, ఒక రెగ్యులర్ పాలిగన్ యొక్క అంతర కోణాలని కలిపితే ఏంటి ఫార్ములా? n-2 ఇంటూ 180. ఇదేంటి సమ్, కానీ ఒక్క యాంగిల్ కావాలంటే డివైడెడ్ బై n చేస్తే ఒక ఇంటీరియర్ యాంగిల్ ఎంతో వస్తుంది. ఇది ఫార్ములా. సో ఇప్పుడు సింపుల్గా n ఎంత? హెక్సాగాన్ కదా, 6 కదా. సో 6 - 2 ఇంటూ 180 డివైడెడ్ బై 6. 6 - 2 అంటే 4. సో దీన్ని అంతలోకి మల్టిప్లై క్యాన్సిల్ చేద్దాం. సో 4 ఇంటూ 30. 4 ఇంటూ 30 ఈజ్ 120 degrees. ఓకేనా? 120 degrees ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, చూసుకోండి. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సార్ యాడ్ కట్ చేయండి సార్ అంటున్నారు. ఏమండి, యూట్యూబ్ వీడియోస్ అన్నీ రన్ అయ్యేదే యాడ్స్ మీద. మీరు జాబ్ చేస్తూ శాలరీ రాకపోతే మీకు ఎలా ఉంటుంది? సో అలా ఉంటుంది అనమాట. బేసిక్గా ఏంటి, యూట్యూబ్ అనేది యాడ్స్ మీద రన్ అవుతుంది. అంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మెయిన్గా, ఇంకా ప్రమోషన్స్ అవి మన ఎడ్యుకేషన్ ఛానల్స్కి ప్రమోషన్స్ అలాంటివి ఉండవు కదా. సో ఓన్లీ వీడియోస్ మీద వచ్చే రెవెన్యూనే, ఆ యాడ్స్ మీద వచ్చే రెవెన్యూనే వస్తుంది అనమాట నార్మల్గా. సో ఇక్కడ ఏంటి, 5/2 ఈజ్ ఎ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఒక రూట్ 5/2 అయితే m వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నారండి. ఓకేనా? సో మనకి ఏం తెలుసు, 2 రూట్స్ ఆల్ఫా బీటా 2 రూట్స్ అయితే అప్పుడు ఏంటి ఆ ఈక్వేషన్ ఏమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నామా, x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకు ఒక రూట్ తెలుసు, ఒకటి 5/2 అని. ఇప్పుడు ఇంకొక రూట్ మనం కనుక్కుందాం. ఓకేనా? ఇంకొక రూట్ ఏంటో కనుక్కున్నాం అనుకోండి, ఈజీగా అప్పుడు m కనుక్కోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే m వచ్చేస్తుందా? సో ఆల్ఫా ఇంటూ బీటా 25 అయింది కదా, 25 అవ్వదు కదా, ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఇప్పుడు x² మైనస్ ఉంది, కానీ ఇక్కడ 4x² ఉంది. సో అందుకని నేను 4తో మొత్తాన్ని డివైడ్ చేస్తా. అంటే ఇదేమవుతుంది? m/4 అవుతుంది. ఇదేమవుతుంది? 25/4 అవుతుంది. అది చూసుకోవాలండి, ఆ మిస్టేక్ మాత్రం చేయకూడదు. సో ఇప్పుడు నేను 4ని రిమూవ్ చేయడానికి 4తో మొత్తం డివైడ్ చేశా. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? ఇప్పుడు m/4 అయింది, ఇదేమో 25/4 అయింది. సో ఇప్పుడు మనకు ఒకటి 5/2 అని తెలుసు. సో రెండింటిని మల్టిప్లై చేస్తే 5/2 ఇంటూ ఇదేంటి, ఇది బీటా అనుకుందాం, ఇదేమవుతుంది? 25/4 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే సేమ్ ఆ 5/2 ఇంటూ 5/2నే కదా వస్తుంది. అంటే బీటా 5/2 అయింది. సో ఇంకొక రూట్ కూడా 5/2నే. సో అంటే ఆ రెండింటిని కలిపితే ఏం రావాలి? m/4 రావాలి. సో 5/2 ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు m/4. 5/2ని 5/2ని కలిపితే ఏమవుతుంది? 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు m/4. అంటే m ఎంత అవుతుంది? 4 ఇంటూ 5 అంటే 20 అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? 20 అవుతుంది. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ట్వంటీ అని ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారు? 24 ఆప్షన్ 1. ఫస్ట్ అన్నోన్ చెప్పారు,
రమావతు చెప్పారు, శ్రవంతి, గేమ్ బాయ్, మ్యూజిక్ వరల్డ్, వివేక్ స్మార్ట్, రేణు, వాణి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గుడ్. ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పాలండి. ఎవరు చెప్తారో చూద్దాం. 25th క్వశ్చన్ కరెక్ట్గా సాల్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు, మిస్టేక్స్ ఏం చేయకుండా. సరే, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ట్రైన్ ఏ లీవ్ స్టేషన్ M at 6 o'clock, మార్నింగ్ 6 కంట వెళ్ళి N స్టేషన్కి మధ్యాహ్నం 2కి వెళ్తుందంట, సేమ్ డే. సో ఇప్పుడు ఏంటి, ఇది స్టేషన్ M, ఇదేమో స్టేషన్ N. ట్రైన్ ఏ వచ్చేసి మార్నింగ్ 6కి ఇక్కడ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2కి ఇక్కడికి వెళ్తుందంటండి. ఓకేనా. ట్రైన్ బి వచ్చేసి సేమ్ అవే స్టేషన్స్ MN ఉన్నాయి, కానీ ట్రైన్ బి వచ్చేసి ఏం చేస్తుంది, మార్నింగ్ 8 గంటలకు మొదలయ్యి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తుందంట అదే రోజు. అలా అయితే ఏ టైంకి ఈ ట్రైన్ ఇటు నుంచి ఇది ఏ వెళ్తుంది ట్రైన్, ఓకేనా, ఇటు నుంచి ఏ ట్రైన్ వెళ్తుంది, ఇటు నుంచి బి ట్రైన్ వస్తుంది. సో ఇవి ఎక్కడో పాయింట్లో మీట్ అవుతాయి, అది ఎక్కడ ఏ టైంకి మీట్ అవుతాయి అనేది క్వశ్చన్ అండి. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా మనం సాల్వ్ చేద్దాం. కొంచెం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ట్రైన్ ఏకి ఎంత టైం పడుతుందండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, సేమ్ డిస్టెన్స్ కదా ఇద్దరిది, ఎంత టైం పడుతుంది, 6 నుంచి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 6 అవర్స్ అయింది, మధ్యాహ్నం 2 అంటే ఇంకో 2 అవర్స్ అంటే 8 గంటలు పడుతుంది, 8 అవర్స్. అదే ట్రైన్ బీకి ఎంత టైం పడుతుంది, 8 నుంచి 3 అంటే 8 + 4 12 అయింది, 12 నుంచి ఇంకో 3 అంటే 7 అవర్స్ పడుతుంది. సో సేమ్ డిస్టెన్స్ని దీనికేమో 8 అవర్స్ పడుతుంది, దీనికేమో 7 అవర్స్ పడుతుంది. అంటే వాళ్ళ స్పీడ్స్ రేషియో ఎలా ఉంటాయి, ట్రైన్ ఏ స్పీడ్ ఈజ్ టు ట్రైన్ బి స్పీడ్ ఎలా ఉండాలి, క్లియర్గా మనకి ఏంటి ఆపోజిట్. టైం ఎంతైతే పడుతుందో దాని రివర్స్ రేషియోలోని వాటి స్పీడ్స్ ఉంటాయి. అంటే 7:8 రేషియోలో ఉంటాయి, అంతేనా, 7:8 రేషియోలో ఉంటాయి. సరే, ఇంతవరకు బాగానే ఉంది, స్పీడ్స్ రేషియో కూడా కనుక్కున్నాం. కానీ ఇప్పుడు ఇదేమో 6 o'clock స్టార్ట్ అవుతుంది, ఇదేమో 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఆ 8 o'clock వరకు ఎక్కడికి వచ్చి ఉంటుంది అనేది తెలియాలి కదా మనకి. ఎక్కడికి వచ్చి ఉంటుంది 8 o'clockకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం 8 అవర్స్ కదా. సో 8 o'clockకి 1/4 కంప్లీట్ చేసి ఉంటుంది, అవునా, 1/4 కంప్లీట్ చేసి ఉంటుంది. సో 8 గంటలకి 1/4ని కంప్లీట్ చేస్తుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకా మిగిలిన ఈ డిస్టెన్స్ని ఇటు నుంచేమో ఈ ట్రైన్ వస్తుంది ఏ, ఇటు నుంచేమో బి ట్రైన్ వస్తుంది, ఈ రెండు కలిసి ఎక్కడో ఒక దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ ఏంటి అనేది కావాలి మనకి, అవునా. మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7:8 రేషియో అని తెలుసు కదా, అంటే ఇది 7 భాగాలు వెళ్తే ఇది 8 భాగాలు వస్తుంది అనమాట, అంతేనా. ఇది 7 భాగాలు వస్తే అది 8 భాగాలు వస్తుంది. సో అంటే కరెక్ట్గా టోటల్ని ఈ టైంని 15 పార్ట్స్ చేస్తే ఓకేనా. టైం ఎంత ఉంది, 8 నుంచి 2కి టైం ఎంత పడుతుంది, 8 నుంచి 2కి 6 అవర్స్ పడుతుంది. 6 అవర్స్ అంటే మినిట్స్లో 360 minutes. దీని టోటల్ని 15 పార్ట్స్ చేస్తే అందులో 7 పార్ట్స్ ట్రైన్ ఏ కవర్ చేస్తుంది కరెక్ట్గా. అప్పుడే కదా కరెక్ట్గా మీట్ అవుతాయి. టోటల్ 15 పార్ట్స్ ఉందనుకోండి, ట్రైన్ ఏ 7 పార్ట్స్ కవర్ చేస్తుంది, అప్పుడే కరెక్ట్గా ట్రైన్ బి 8 పార్ట్స్ కవర్ చేస్తుంది. ఎందుకంటే వాటి రేషియో 7:8లో ఉన్నాయి కనుక. సో సింపుల్. ఇంకప్పుడు ఈ మినిట్స్ ఎన్ని మినిట్స్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. 15 2s are 15 2s 30, 15 4 60. సో 7 × 24 7 × 24 ఎంత, 7 4s 28, 7 2s 14 అంటే 168 minutes వచ్చిందండి. సో 8 గంటలకి 168 minutes కలపాలి. 168 minutes అంటే 2 గంటలు అంటే 120 నిమిషాలు. 2 hours 120కి వస్తే ఇంకో 48 minutes, 2 hours 48 minutes యాడ్ చేయాలి. సో 8కి 2 hours 48 minutes యాడ్ చేస్తే
1048 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. 1048 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 26 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ మోడల్ చూస్తుంటే ఖచ్చితంగా మీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఓకేనా? సో దీనికి ఏంటి, ఖచ్చితంగా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కావాలి. అప్పుడే కదా మనం ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కొన్ని ఒక 2-3 క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా రావచ్చు, కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. అలాంటి క్వశ్చన్ అనుకుందాం దాన్ని. ఎస్టర్డే 8కి క్లాస్ లేదా సార్? నిన్న ఆల్రెడీ మార్నింగ్ చెప్పేసుకున్నామండి రీజనింగ్. చూద్దామండి, ఈరోజు అయితే 8 o'clockకి మనం రీజనింగ్ క్లాస్ చెప్పడానికే మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకేనా? సో ఓకే, ఇంక లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి ఈ క్వశ్చన్. ఏం చెప్తున్నారు? ఒక షో ఉందంట. పేరెంట్కి అయితే, తల్లిదండ్రులకైతే పేరెంట్స్కి 7 రూపీస్ 50 పైస్ అంట, చైల్డ్కి అయితే 3 రూపాయలు అంట. అయితే టోటల్ 952 టికెట్లు అమ్మారంట. 952 టికెట్స్ అమ్మితే 5925 రూపీస్ వచ్చాయంటండి. ఎంత వచ్చాయి? 5925 రూపీస్ వచ్చాయి. అలా అయితే చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు అని అడుగుతున్నారు. చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కూడా కొంచెం జాగ్రత్తగా మనం సాల్వ్ చేయాలి. సరే, ఈ క్వశ్చన్ని మనం ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. టోటల్ 952 టికెట్స్ ఉన్నాయండి. టోటల్ 952 టికెట్స్ ఉన్నాయి. ఒకవేళ ఓన్ అయింది 8 - 8 0 3. సో 3069 రూపీస్ ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చాయంటే అర్థం ఏంటి? అది ఆటోమేటిక్గా పేరెంట్స్. ఇప్పుడు ఇది అందరూ చిల్డ్రనే వెళ్ళారని అనుకున్నాం, 952 మెంబర్స్. కానీ ఒకవేళ ఒక పేరెంట్ ఎక్స్ట్రా వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక పేరెంట్ వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఈ 952లో ఒక పేరెంట్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? 3 రూపాయలు కాకుండా 7 రూపాయలు 50 పైసలు వస్తుంది. 7 రూపీస్ 50 పైస్ వస్తుంది. అంటే ఒక 4 రూపీస్ 50 పైస్ పెరుగుతుంది. అవునా? బట్ ఎంత పెరిగింది ఇక్కడ? 3069 పెరిగింది. అంటే అలాంటి 4 రూపీస్ 50 పైసలు ఎన్నున్నాయి? 3069లో ఈ 4 రూపీస్ 50 పైసలు ఎన్నున్నాయో తెలిస్తే అది పేరెంట్స్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా 3069 ఒక 0 పెట్టుకుందాం. అప్పుడు కింద డెసిమల్ పాయింట్ తీసేద్దాం. 45 అయింది అప్పుడు. ఓకేనా? సో దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకుందాం. 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. ఆర్ 45తో కూడా డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. 45తో క్యాన్సిల్ చేస్తే ఎందుకులేండి, 9తో క్యాన్సిల్ చేసుకుందాం సింపుల్గా. 9 5s 9 3s 27, 36 9 4s అండ్ 9 10s 90. ఓకేనా? సో 3410. సో 5తో క్యాన్సిల్ చేయండి. 5 6 5 8s 5 2s 682 మెంబర్స్ ఎవరున్నారు? పేరెంట్స్ ఉన్నారు. చిల్డ్రన్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు. సో 952లోంచి ఈ 682 తీసేస్తే 270 వచ్చింది. ఎంత వచ్చింది? 270 వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నైట్కి 8 PM రీజనింగ్ చెప్పండి. ఎస్ అండి, మనం ఖచ్చితంగా 8 PMకి రీజనింగ్ చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అంటే పీపీటీ వర్క్ కొంచెం ఉండిపోయింది, అందువల్ల లేట్ అవ్వడం తప్ప ఇంకేం లేదు రీజన్. సో 270 అని ఫస్ట్ వాసవి చెప్పారు, వెరీ గుడ్. బాబా చెప్పారు, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ కావాలని నేను ఎండింగ్లో పెట్టాను. ఈ క్వశ్చన్ కొంచెం, ఈ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ కొంచెం అంటే ఒక 1 minute కంటే ఎక్కువ పట్టచ్చు అనమాట. మిగతావన్నీ కొన్ని ఈజీగా అయిపోతున్నాయి కదా. ఇలాంటివి జస్ట్ 1 నుంచి 2 minutes పట్టినా సరే ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, సో క్లియర్గా ఏం చెప్తున్నా చూద్దాం. ఒక షాప్ కీపర్ వచ్చేసి 50 రూపీస్కి అమ్మితే 20% లాస్ వస్తుందంటండి. ఒక దుకాణదారుడు ఒక రకమైన బియ్యాన్ని 50 రూపాయలకి అమ్మినప్పుడు 20% నష్టం వస్తుందంట. 72 రూపాయలకి అమ్మితే వేరే దాన్ని
20% ప్రాఫిట్ వస్తుందంట. 72కి అమ్మితే 20% లాభం వస్తుందంట. అలా అయితే దీన్ని 3:2 రేషియోలోని కలిపారంట. అంటే దీన్ని 3 భాగాలు అయితే ఇది 2 భాగాలు అనమాట. కలిపి దాన్ని 64 రూపాయలకి అమ్మారంట. అప్పుడు ఓవరాల్గా గెయిన్ పర్సంటేజ్ అప్పుడు ఎంత లాభం శాతం వచ్చింది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ చూడండి, 50 రూపీస్కి అమ్మినప్పుడు ఒక కైండ్ ఆఫ్ రైస్ని 20% నష్టం వచ్చింది అన్నారు. అంటే అది 80%కే అమ్మేస్తున్నట్ట. సో ఆ 80%ఏ 50 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. సో 100% అంటే అతను కొన్నది ఎంతకి అవుతుంది, దీనికి 4వ వంతు యాడ్ చేసాం అంతేనా, 4వ వంతు. సో దీనికి 4వ వంతు కలపండి అంటే 62.5 అవుతుంది, 62.5 రూపీస్ అవుతుంది. ఓకేనా, డబ్బులు ఇవి. ఎందుకు 4వ వంతు 50కి 4వ వంతు 12.5. సేమ్ అలాగే అదేంటి 20% లాభం వచ్చింది. సో ఇది 120% అవుతుంది, 72 అనేది 72. సో అప్పుడు 100% ఎంత అవుతుంది, 100% దీనికి 6వ వంతు మైనస్ చేయాలి అంతేనా. 6వ వంతు 20ని మైనస్ చేస్తామంటే దీనికి 6వ వంతు 12ని మైనస్ చేస్తే 60 అయింది. సరే, ఇప్పుడు ఇది 62.5 వచ్చింది, 60 వచ్చింది. దీన్నేమో 3 అంట, ఇదేమో 2 అంట. సో ఇది ఎంత అయింది, ఎంత కలిపారు, 7.5 3 × 16 187.5, ఇదేమో 120. సో టోటల్ ఎంత అయింది, 307.5 అయింది. కానీ ఎంతకు అమ్మారు, 64 రూపీస్కి అమ్మారు. మొత్తం 5 × 64, 5 4s 20, 5 6 30. సో 320కి అమ్మారు. సో 307 రూపాయల 50 పైసలు కొని 320 రూపాయలకి అమ్మారండి. అంటే మొత్తం ఎంత లాభం వచ్చింది, 12.5 లాభం వచ్చింది. ఎంత మీద, 307 రూపాయల 50 పైసల మీద. ఇది దీనిలో ఎంత పార్ట్ ఉంది. 1% ఎంత, 3 రూపాయల 3.07. 4% ఎంత అవుతుంది, 4 × 3.07 అంటే దగ్గరలో క్లియర్గా 12.28 అంటే దగ్గరలోకి క్లియర్గా వచ్చింది. సో 4.1% అని చెప్పొచ్చా. ఓకేనా. సో చూసుకోండి, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. బట్ మీకు క్లియర్ ఐడియా ఉంటే మనం ఇది ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంటూ 100 చేసి అన్ని చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అప్రాక్సిమేట్ పర్సంటేజ్ కనుక్కున్నా ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనండి. సో మ్యాక్సిమం మనం ఈరోజు నైట్ అయితే 8 o'clockకి మనం రీజనింగ్ క్లాస్లో అయితే మనం కలుద్దాం. సో థ్యాంక్ యూ అండి కౌశికి రెడ్డి గారు. మళ్ళీ చెప్పండి సార్, కొంచెం మీరు క్లాస్ లైవ్ చెప్తున్నారు బట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలా చెప్తున్నారు సార్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలా చెప్తున్నారు సార్, అర్థం కాలేదండి మీరేం చెప్పారు. 25 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. సరే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చండి. థ్యాంక్ యూ అండి వాణి గారు. సో 25th క్వశ్చన్ అన్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బేసిక్స్ తెలియాలండి. బేసిక్స్ తెలిస్తేనే మనం దాన్ని అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఒక అతను ఈ దూరం నుంచి ఈ దూరం వెళ్ళడానికి 10 గంటలు పడుతుంది అనుకోండి. ఇంకొక అతను అదే దూరం వెళ్ళడానికి, పోనీ ఇటు నుంచి వెళ్తున్నాడు కానీ అదే దూరం వెళ్తున్నాడు, ఇతనికి 8 గంటలే పడుతుంది అనుకోండి. అప్పుడు వాళ్ళ స్పీడ్స్ రేషియో ఏమవుతుంది, ఇతనికి 10 గంటలు పడుతుంది అంటే ఎక్కువ టైం పడుతుందా, ఇతనికి 8 గంటలే పడుతుంది అంటే ఇతనికి తక్కువ టైం పడుతుందా. వాళ్ళ స్పీడ్స్ నిష్పత్తి వచ్చేసి ఇది మామూలు రేషియో ఎంత, టైం రేషియో ఎంత, 10:8 కదా. వాళ్ళ స్పీడ్స్ రేషియో దానికి రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, 8:10 అవుతుంది. ఓకేనా. అంటే స్పీడు వీళ్ళది 8 యూనిట్లు ఉంటాయి, ఇతని స్పీడ్ 8 యూనిట్లు ఉంటాయి, ఇతని స్పీడ్ 10 యూనిట్లు ఉంటుంది అనమాట. సో అలా రివర్స్ అవుతుంది. ఈ విషయం, ఈ బేసిక్ థింగ్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో దాన్ని బట్టే మనం దీన్ని ఆన్సర్ చేస్తాం. ముందు 2 గంటలకి ఇక్కడికి వచ్చేసింది, 8 గంటలకి ఇక్కడ వరకు తీసుకున్నాం. తర్వాత వీళ్ళ స్పీడ్స్ రేషియో ఎంత అని చూసాము, 7:8 అని అర్థమైంది మనకి. ఎందుకు, ఇతనికేమో ఈ ట్రైన్ ఏకేమో 8 గంటలు పట్టింది, కానీ ట్రైన్ బీకేమో 7 గంటలే పడుతుంది. సో ఆ స్పీడ్ నిష్పత్తి ఏమవుతున్నాను, టైం అయితే 8:7, కానీ స్పీడ్ దానికి రివర్స్ అవుతుందని చెప్పాను కదా. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను, డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే. సో 7:8 అవుతుంది. సో ఇప్పుడు ఆ 7:8 రేషియో మనకు వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ ట్రైన్ ఏమో ఇటు నుంచి వెళ్తుంది,
ట్రైన్ బియ్యం అటు నుంచి వస్తుంది, ఎక్కడో ఒక పాయింట్ని మీట్ అవుతాయి. ఇప్పుడు పాయింట్ని మీట్ అయ్యాయంటే ఇప్పుడు ఒకేసారి ఇది 8 గంటలకే మొదలైంది ఇక్కడ, ఇప్పుడు ఇది కూడా ఇక్కడైతే 8 గంటలకే కదా మొదలైంది. సో ఇప్పుడు ఎక్కడో ఒక పాయింట్ని మీట్ అయ్యాయంటే ఇది 7 యూనిట్లు వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది అప్పుడు ఎన్ని యూనిట్లు వస్తుంది? ఎందుకంటే 7:8 రేషియోలో కదా వస్తాయి. స్పీడ్ ఎంత ఉంటే డిస్టెన్స్ కూడా అంతే కదండి ట్రావెల్ చేస్తుంది. సో ఇది 8 యూనిట్లు ట్రావెల్ చేస్తుంది. అప్పుడు క్లియర్గా అప్పుడు దీని మొత్తాన్ని 15 యూనిట్లని మనం అనుకుంటున్నాం. సో యాక్చువల్గా 15 యూనిట్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ట్రైన్ ఏకి 8 నుంచి 2 అంటే 6 గంటలు పడుతుంది. 6 గంటలు అంటే 360 నిమిషాలు పడుతుంది 15 యూనిట్లకి. అంటే ఒక యూనిట్కి డివైడెడ్ బై 15. ఇక్కడ మనం ఏం కనుక్కుంటున్నాం? 7 యూనిట్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ట్రైన్ ఏ కనుక్కొని దాన్ని 8కి యాడ్ చేస్తాం అనుకోండి, ఆన్సర్ వస్తుంది అనమాట. అందుకని మనం కనుక్కొని దాన్ని 2 hours 48 minutes వచ్చింది. సో 8కి యాడ్ చేస్తాం, అప్పుడు 10 hours 48 minutes ఆన్సర్ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ అండి ఆదిత్ గారు, బాబా గారు, అరుణ్ కుమార్ థ్యాంక్ యూ, అనిల్ కుమార్, సాయి కుమార్ థ్యాంక్ యూ. 27 కూడా చెప్పండి, అర్థం అవ్వలేదు. 27th క్వశ్చన్. ఓకే, ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి. 50 రూపీస్కి అమ్మినప్పుడు 20% నష్టం వచ్చిందంటండి. 20% నష్టం వచ్చిందంటే అతను 80%కి అమ్మేసినట్టే కదా, అంతేనా? ఎప్పుడు వస్తుంది లాసు? 20% లాస్ అంటే అతను 80%కి అమ్మేశాడు దాన్ని, ప్రోడక్ట్ని. అతను కొన్నదానికి 80%కి అమ్మేస్తే దానివల్ల ఇతనికి 20% నష్టం వచ్చింది. సో ఆ 80% 50కి ఈక్వల్ అయింది, అంతేనా? ఇప్పుడు 100% ఎంతో కనుక్కున్నాం. ఎలా కనుక్కుంటాం? అయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయొచ్చండి. 80% 50 అయితే అప్పుడు 20% ఎంత అవుతుంది? 20% దీనికి 4వ వంతు కదా. సో దీనికి 4వ వంతు అంటే 12.5 అవుతుంది. ఓకేనా? 12.5 అవుతుంది. ఇప్పుడు 20ని 80ని కలిపితే 100 వస్తుంది కదా, అంటే 12.5ని 50ని కలపండి, 62.5 వచ్చింది. ఓకేనా? సో ఇది అంటే అతను కొన్నది 62.5 కొన్నాడు అని అర్థమైంది. అలాగే 20% లాభం వచ్చిందంటే అర్థం ఏంటి? 120%కి అమ్మినట్టు కదా. సో ఆ 120% 72కి ఈక్వల్ అయితే 100% 60 వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? 3:2 రేషియోలో అమ్మారంట. అంటే దీన్ని 3 భాగాలు, దీన్ని 3 parts, దీన్నేమో 2 parts అమ్మారంట. సో అందుకని ఇంటూ 3 చేశా, దీన్ని ఇంటూ 2 చేశా. అతను మొత్తం పెట్టింది ఎంతో కౌంట్ చేశా, ఇది 187.5, ఇది 120, యాడ్ చేస్తే 307.5 వచ్చింది. కానీ అతను అమ్మింది ఎంతకి? ఇది కొన్నదండి 307.5, కానీ అతను అమ్మింది ఒక్కొక్క కేజీ 64 రూపాయలకి అమ్మారంట. సో మొత్తం 5 కేజీలు కదా ఇక్కడ మనం కౌంట్ చేసింది, అవునా? సో 5 × 64 అంటే 320 రూపీస్కి అమ్మారు. సో 307.5 కొని 320 రూపీస్కి అమ్మితే 12.5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది 307.5 మీద. సో క్లియర్గా ఎంత పర్సంటేజ్? అన్నీ ఇక్కడ 4లు 5లు కనిపిస్తున్నాయి కాబట్టి 1% ఎంత? 3. 4%, 4 × 3 12. సో పక్కనే కదా ఉంది. సో 4.1% ఆన్సర్ అవుతుందని చెప్పాం. ఓకేనా? సైన్స్ కూడా మనం త్వరలోనే చెప్దామండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ముందే చెప్తున్నారు అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఉందండి, చూసిన వెంటనే ఎవరన్నా 24 అని ఇలా వెంటనే చెప్పేస్తారు వాళ్ళు. లేదంటే మేబీ కొంతమంది ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మేబీ వాళ్ళు కూడా చెప్తూ ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక కేసు అవ్వచ్చు అనమాట వెంటనే ఆన్సర్ చెప్పడానికి. ఓకేనా? సైన్స్ కూడా మనం త్వరలో చెప్దాం. అక్కీ గారు ప్లీజ్ మెసేజ్ చేయండి ఇక్కడే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. స్వాతి మైత్రి గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, అయితే మనం 8 o'clockకి మనం రీజనింగ్ క్లాస్లో కలడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఏంటి 16th క్వశ్చన్ అడుగుతున్నారు. 16th క్వశ్చన్ ఏంటండి క్వశ్చన్ ఇది? ఓకే, 16th క్వశ్చన్ చెప్పుకొని ఇంకా క్లాస్ని అయితే ఇక్కడికి ఫినిష్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు క్లియర్గా క్వశ్చన్ చూడండి. ప్రెజెంట్ మదర్ సన్ ఏజెస్ మధ్య డిఫరెన్స్ 30 ఏళ్ళు అంటండి, 30 years అంట. ప్రెజెంట్
15 సంవత్సరాల క్రితం తల్లి వయసు కొడుకు వయసుకి 2 ఇంతలు. అంటే 2 ఇంతలు అంటే ఒకటైతే ఒక భాగం అయితే మదర్ ఏజ్ అవుతుంది, 2 భాగాలు అవుతుంది. అంతేనా? 2:1 రేషియో అవుతుంది. మదర్ సన్. ఇది ఎప్పుడు? 15 ఇయర్స్ ముందు. 15 ఇయర్స్ ముందు ఇది. ఓకేనా? సో క్లియర్గా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏజ్ ఇప్పుడు ఎంత అంటే డిఫరెన్స్ 30 ఏళ్ళు అని చెప్పారండి. 15 సంవత్సరాల ముందు ఏమైనా మారుతుందా డిఫరెన్స్? మారదు కదా. ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య ఏజ్ మధ్య డిఫరెన్స్, వాళ్ళు పుట్టకపోతే వేరే విషయం, కానీ పుట్టి ఉంటే మాత్రం ఆ డిఫరెన్స్ అనేది అలాగే అంటే చనిపోకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ డిఫరెన్స్ అనేది సేమే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు మీ అన్నయ్యకి 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉందనుకోండి, 10 ఇయర్స్ తర్వాత కూడా 2 ఇయర్సే కదా డిఫరెన్స్ ఉంటుంది, 20 ఇయర్స్ తర్వాత కూడా 2 ఇయర్సే డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే 15 ఇయర్స్ ముందు ఇప్పుడు 30 ఇయర్స్ డిఫరెన్స్ ఉందంటే 15 ఇయర్స్ ముందు కూడా 30 ఉండాలి డిఫరెన్స్. సో ఆటోమేటిక్గా డిఫరెన్స్ 30 ఉండాలంటే ఇక్కడ 2 యూనిట్లు, ఇక్కడ 1 యూనిట్. సో డిఫరెన్స్ 1 యూనిట్, ఆ 1 యూనిట్ 30కి ఈక్వల్ అవుతుంది. సో అంటే 30 × 2 60 ఇయర్స్ ఇక్కడ అవుతుంది. 30 × 1 30 ఇయర్స్ అయింది. డిఫరెన్స్ సరిపోయిందా? 30 సంవత్సరాలు. ఇదేంటి? 15 ఇయర్స్ ముందు ఏజ్, కానీ ఇప్పుడు ఏజ్ అడుగుతున్నారు. మదర్ వాళ్ళ ప్రెజెంట్ ఏజ్. మదర్కి 15 ఇయర్స్ ముందు 60 ఇయర్స్. ఇప్పుడు ఏమవుతుంది? 60 + 15 75 ఇయర్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి జశ్వాని బోని గారు, థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ నంద, థ్యాంక్ యూ అండి. సో ఓకే అండి, అయితే మనం ఇంకా నైట్ 8 o'clockకి మనం లైవ్లో కలుద్దాం. 28 క్వశ్చన్ అంటున్నారు, 28 అసలు లేదు కదండి ఇందులో క్వశ్చన్లోని. సో ఓకే అండి అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.